వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలుగు డైలీ సీరియల్స్. బ్రహ్మముడి సీరియల్లో రాజ్కి గతం గుర్తొచ్చేసింది. అది తెలిసిన యామిని ఇంటికి చేరుకుని రగిలిపోతుంది. ఆ కావ్య గెలిచింది. అందరి ముందు నన్ను చెంపదెబ్బ కొట్టింది. వదలను, ఆ కావ్యను వదలను. ఆ కావ్యను అంతం చేసి నా బావను నేను దక్కించుకునేంతవరకు నేను నిద్రపోను అని యామిని తన పేరెంట్స్ ముందు రగిలిపోతూ ఉంటుంది. యామిని సైకోయిజాన్ని అంతే కోపంగా చూస్తుంటారు వైదేహి, రఘునందన్లు. బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఆగస్ట్ 30 ఎపిసోడ్లో యామిని సైకో ప్రవర్తనను చూస్తున్నా రఘునందన్ కోపంగా నోరుముయ్, ఇకనైనా నీకు బుద్ధి రావడం లేదా అంటాడు. దాంతో యామిని డాడీ అంటుంది అయోమయంగా. హా, డాడ్ని కాబట్టే నీ మంచి కోరి చెబుతున్నాను. నీ కన్నవాళ్లం కాబట్టే ఇన్ని రోజులు రాజ్ కోసం నువ్వు ఎన్ని పిచ్చిపనులు చేసినా భరించాం, సహించాం. తను నిన్ను పెళ్లి చేసుకుంటాడు అని, తను నీ జీవితంలోకి వస్తాడని నువ్వు మాకు చెబుతూ ఉంటే అది తప్పు అని తెలిసినా ఎక్కడో ఓ మూల నమ్మకం ఉండేది. కాని ఆ నమ్మకం ఈ రోజుతో పోయింది. ఆ రాజ్, కావ్య సొంతమేనని అర్థమైపోయింది. వాళ్ళు విడదీస్తే విడిపోయే బంధం కాదు, అది తాళిబంధం. రాజుని మరిచిపోయి మళ్లీ కొత్త జీవితాన్ని మొదలుపెట్టు అంటాడు రఘునందన్. లేదు డాడీ, అది నావల్ల కాదు. నేను మరిచిపోలేను. అవసరమైతే రాజ్ కోసం చచ్చిపోతాను. నాకు రాజ్ కావాలి. తనని వెనక్కి తీసుకుని రండి ప్లీజ్ డాడీ అని యామిని ఏడుస్తుంది. చూడు యామిని, ఒక తండ్రిగా కూతురు ఏది అడిగినా ఇవ్వాలని నాకు ఉంటుంది. నువ్వు అడిగేది వస్తువైతే ఎంత ఖర్చు అయినా పెట్టగలను. కాని నువ్వు అడిగింది ఒక మనిషి ప్రేమ. దాన్ని డబ్బుతో కొనలేం. ఇప్పటికైనా వాస్తవంలోకి రా. నిజాన్ని గ్రహించు. నువ్వు పుట్టినప్పుడు ఏడ్చి మమ్మల్ని ఆనందపెట్టావు. ఇప్పుడు మమ్మల్ని ఏడిపించి నువ్వు ఆనందపడతాను అంటే నీ ఇష్టం అనేసి బాధగా రఘునందన్ వెళ్ళిపోతాడు. వైదేహి కూడా మౌనంగానే ఉండిపోతుంది యామిని పక్కన. యామిని మాత్రం తెగ రగిలిపోతూ ఉంటుంది. తండ్రి మాటలకు కట్టుబడి ఆగేలా లేదు. అంతా డాక్టర్ దగ్గరికొచ్చి, ఇప్పుడు చెప్పండి డాక్టర్, మావాడు ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు అని ఆరా తీస్తారు. దాంతో డాక్టర్, చూడండి, సాధారణంగా ఇలాంటి కండీషన్లో ఉన్న పేషెంట్స్ గతాన్ని మర్చిపోయి నార్మల్గా జీవితాన్ని నడిపిస్తూ ఉంటారు. ఏదైనా షాక్ వల్ల మళ్లీ గతం గుర్తొచ్చినప్పుడు వాళ్లు ఎక్కడైతే గతం మరిచిపోయారో అక్కడినుంచే వాళ్ల జీవితం ప్రారంభమైనట్లు భావిస్తారు. ఆ రోజు శ్రీశైలం వెళ్ళినప్పుడు యాక్సిడెంట్ జరిగింది కదా, ఆ రోజే ఈరోజు అనుకుంటున్నాడు. మధ్యలో విషయాలేవి తనకు గుర్తులేవు అంటాడు. ఇకనుంచి రాజ్ మీ అబ్బాయిలానే నార్మల్గా ఉంటాడు. తనకు చిన్నప్పటినుంచి జరిగిన విషయాలన్నీ గుర్తుంటాయి. కాకపోతే యాక్సిడెంట్ తర్వాత తాను గతం మరిచిపోయాడు అన్న ఒక్క సంఘటనే గుర్తు ఉండదు. అంతకు మించి ఎలాంటి సమస్య లేదు అంటాడు డాక్టర్. ఆ దరిద్రాన్ని గుర్తుపెట్టుకోవాలని మేం కూడా అనుకోవడం లేదు డాక్టర్. చాలా మంచి వార్త చెప్పారు అంటుంది ఇందిరాదేవి సంబరంగా. రుద్రాని, రాహులిద్దరూ తెగరగిలిపోతారు. ఈరోజే డిశ్చార్జ్ చేస్తా. తాను స్ట్రెస్ తీసుకోకుండా చూసుకోండి చాలు అని డాక్టర్ చెప్పడంతో రాజ్ని ఇంటికి తీసుకుని వెళ్తారు. ఇక ఇంటికి తీసుకుని వెళ్లే ముందు కావ్యను రాజ్ దగ్గరకు పంపిస్తారు అంతా. అక్కడ కావ్య రాజు ముందుకు వెళ్లేసరికి రాజ్ ఆనందంగా కావ్యను చూసి, నువ్వు ఇందాక నేను కళ్ళు తెరిచేసరికి ఎందుకు లేవు అంటాడు గంభీరంగా. ఈయనకు గతంతో పాటు మొండితనం కూడా తిరిగి వచ్చినట్లుంది అని మనసులో కావ్య అనుకుంటుంటే రాజ్ ఎమోషనల్గా, మనకు యాక్సిడెంట్ అయిన ఆ క్షణం నేనేం కోరుకున్నానో తెలుసా? నీకు ఏం కాకూడదు అని. నేనంటూ బతికితే నీతో కలిసి బతకాలని. నేను కళ్ళు తెరిచేసరికి నువ్వు నా ముందు ఉండాలి అంటాడు. ఉన్నాను కదా, ఏం ఆలోచించకండి, నేను మీతోనే ఉంటాను అనేసి కావ్యరాజ్ చేతిని పట్టుకుని ప్రేమగా సర్ది చెబుతుంది. ఇక సీన్ కట్ చేస్తే సీతారామయ్య చాలా సంబరంగా స్వప్నతో హారతి తెప్పిస్తాడు. రాజ్కి గతం గుర్తురావటం మామూలు విషయమా అంటూ సంబరపడిపోతాడు. ఇక స్వప్న రాజ్కి స్వాగతం పలుకుతుంది. ఇక వచ్చి కూర్చున్నాక రాజ్తో సీతారామయ్య, మనవడా
ఇప్పుడు నా ప్రాణం నిలబడిందిరా అంటాడు ఆనందంగా. డోంట్ వర్రీ తాతయ్య, నేను వచ్చేశానుగా అంటాడు రాజ్ నవ్వుతూ. ఇక అంతా సంతోషంగా ఉన్న క్షణంలో కావ్యకు ఏడుపు వచ్చి అక్కడినుంచి వెళ్ళిపోతుంది. అది చూసిన రాజ్ కావ్య ఎందుకు అలా వెళ్ళిపోయింది అని ఆరా తీస్తాడు. దాంతో ఇంతకాలం కావ్య చాలా బాధపడింది అని అపర్ణాదేవి, ఇందిరాదేవి చెబుతుంటారు. అయితే ధాన్యం నోరుజారి బాధపడటం సంగతి తర్వాత కట్టుకున్నవాడే అవమానించి బాధపెట్టడం మామూలు విషయమా మరి? అందుకే కళావతి అలా ఏడుస్తుంది అంటుంది. దాంతో అనుమానమేంటి? నేను కళావతిని అనుమానించానా అని అదే విషయం గురించి గట్టిగా పట్టుకుని ఆరాతీస్తాడు రాజ్. దాంతో అపర్ణాదేవి, నిజం చెబితే తట్టుకుని ఆవేశపడకుండా ఉండగలను అంటే చెబుతాను అంటుంది. చెప్పమ్మా అంటాడు రాజ్. దాంతో అపర్ణాదేవి నిజం చెప్పడం మొదలుపెడుతుంది. శ్రీశైలం యాక్సిడెంట్ తర్వాత నువ్వు మాకు దొరకలేదు, చనిపోయావనుకున్నాం. కళావతి మాత్రం నువ్వు చనిపోయావంటే నమ్మలేదు. తన నమ్మకమే నిజమైంది. నువ్వు యామిని ఇంట్లో రామ్గా జీవిస్తున్నావని మాకు అందరికీ తెలిసింది. మమ్మల్ని గుర్తుపట్టకపోయినా ఆ దేవుడు వేసిన మీ బ్రహ్మముడి కారణంగా కళావతినే నువ్వు ప్రేమించావు. తననే పెళ్లి చేసుకోవాలని తప్పించావు. అప్పుడే కావ్య తలికాబోతున్న సంగతి తెలిసి అవమానించావు అంటూ మొత్తం వివరంగా జరిగింది చెప్పి కావ్య గురించి గొప్పగా పొడుగుతుంది. దాంతో రాజ్ క్షణం కూడా ఆగకుండా కావ్య దగ్గరకు వెళ్తాడు. అయితే రాజ్కి ఎక్కడా యామిని కుట్రల గురించి స్పష్టంగా చెప్పలేదు. కావ్య గొప్పతనం గురించే చెప్పింది అపర్ణాదేవి. ఇక మరోవైపు రాజ్ కావ్య గదిలోకి వెళ్ళి ఎమోషనల్గా, ఒక మనిషిని ప్రేమిస్తే ఇంత గొప్పగా ప్రేమించొచ్చా అంటూ ఉంటే కావ్య అమాంతం రాజ్ దగ్గరకు పరుగున వచ్చి హత్తుకోవడం, ఏడవడం అంతా ఎమోషనల్గా సాగింది. ఇక కమింగ్ అప్లో కావ్య కడుపుతో ఉంది కాబట్టి మెట్లు ఎక్కడానికి వీల్లేదు అని రాజ్ ఎత్తుకుని మెట్లు ఎక్కించే సీన్ రొమాంటిక్గా సాగింది. యామిని ఎలాంటి కుట్ర చేయబోతుందో ఏమో మరి. మరిన్ని వివరాలు తరువాయి భాగంలో చూద్దాం.